అస్సలు మానని రాచపుండసోంటి రోగంతో బాధపడుతుండేటి ఏ సర్కార్ దవాఖాన్లు వాటికి ఎన్ని మందులేసినా సర్కార్ దవాఖాన్ల కొట్టిన రోగం నయం కాదు. ఇంకా చెప్పాలంటే మన దేశంలో ఆ దవాఖాన్ల రోగానికి మందు లేదు. ఆవుసు అదృష్టం ఉన్నోళ్ళు బతుకుతారు, లేదంటే గాడికే సాలించుకుంటారు. ఇట్లా ఎందుకంటున్నా అంటే ఇప్పటికే సర్కార్ దవాఖాన్లను సట్టుబండలు చేస్తారు, అలా పనిచేసే సిబ్బంది. కొంతమంది డాక్టర్లు అయితే బీదబిక్కి పేషెంట్లను పురుగుల కంటే కనీనం చూస్తారు. కొంతమంది సిబ్బంది అయితే చిరాకే పడుతుంటారు ఊకే. అల్లూరు సీతారామరాజు జిల్లా కూనవరం కోతులగుట్ట సర్కార్ దవాఖాన్లో యోగి షేక్ జాస్మిన్ అంటే పిల్లలు కాకుండా మొన్న 27వ తారీఖు నాడు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్నదట. ఇక ఆపరేషన్ అయినప్పటి సంది కడుపులో ఇరుగా నొప్పి వస్తుందట. ఇదేంద్రో అని ఆ సర్కార్ దవాఖాన్లో పట్టి లేనట్టు చూస్తారని భద్రాచలంలో ఉన్న ప్రైవేట్ దవాఖానకు పోయిరట. ఆడ డాక్టర్లు ఎక్స్రేలు స్కానింగ్లు తీసి చూస్తే ఏమున్నది, కడుపులో దూది వైర్ ముక్కగా అనిపించింది. వాళ్ళ చేతులు ఇరిగిపోని ఏం ఆపరేషన్ చేసిరమ్మాళ్ళు, కడుపులో దూది వైర్లు మర్చిపోయి కుట్లేసిరు. అవి చేయబట్టి ఇన్ఫెక్షన్ అయిపోయి నీకు కడుపు నొప్పి లేస్తుంది తల్లి అని చెప్పిరట డాక్టర్లు. ఇట్లున్నది సర్కార్ డాక్టర్ల చక్కదనం. మరి ఇప్పుడు ప్రైవేట్ దవాఖానలో ఆపరేషన్ చేయించుకున్న బిల్లు ఎవరు కట్టాలి? అవి తీపించుకునేందుకు ఆ సర్కార్ డాక్టర్ల జీతం నుంచే కటింగ్ చేసి బాధితులకు కట్టియాలి. కొద్దిగానే పెయిల భయం లేకుంటే ఎట్లా? పేదల ప్రాణాలు అంటే గింత లెక్కలేదా? ప్రజల పన్నులను జీతంగా తీసుకుంటున్నందుకు కొద్దిగానే పని చేయరి అని తిడుతున్నారు ఈ సంగతి తెలిసిన జనం.